ఉండిపోయింది. ఆ భాగం పిరమిడ్ షేప్లో ఉన్న శివలింగంలా ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్లో ఇదే శివలింగానికి పూజలు జరుగుతూ ఉంటాయి. పాండవులు కూడా ఇదే శివలింగానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. పాండవుల భక్తి శ్రద్ధలు చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవుల పాపాలను క్షమించి స్వర్గానికి మార్గం చూపించాడు. తర్వాత పాండవులు శివలింగం ఉన్న చోటున ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్నే కేదార్నాథ్ టెంపుల్ అని అంటాం. శివుడి నంది రూపం భూలోకానికి వెళ్ళినప్పుడు ముఖభాగం రుద్రనాథ్లో, తలభాగం కల్పేశ్వర్లో, భుజభాగం తుంగనాథ్లో మరియు నాభి మధ్యమహేశ్వర్లో కొలువైంది. అందుకే కేదార్నాథ్తో పాటు ఈ 4 క్షేత్రాలను కలిపి పంచకేదార్ అని అంటారు. కేదార్నాథ్ టెంపుల్ ఆరిజిన్కి సంబంధించి ఎన్నో కథలున్నాయి. ఈ రోజు మనం చూస్తున్న మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు నిర్మించారు అని చెప్పుకుంటారు. కానీ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఈ టెంపుల్ రాళ్ళని పరీక్షించినప్పుడు వీటి టైం లైన్ మహాభారత కాలంతో మ్యాచ్ అవుతుంది. శివుడి యొక్క రుద్ర రూపం కాలభైరవుడు. కేదార్నాథ్ టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. 3 కళ్ళు 4 చేతులతో, మెడలో కపాలాల మాలతో, ఒక చేతిలో త్రిశూలం, 2వ చేతిలో డమరుకం, 3వ చేతిలో పాశం మరియు 4వ చేతిలో పుర్రెను పట్టుకుని తన వాహనమైన కుక్కతో ఆలయాన్ని రక్షిస్తూ వస్తున్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటారు. కేదార్నాథ్ మందిరం నుండి ఉత్తరం వైపు 500 మీటర్స్ దూరంలో బాబా భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది. ఈ మందిరం ఒక ఓపెన్ ప్లేస్లో కొలువై ఉంది. బాబా భైరవనాథ్ టెంపుల్ని దర్శించుకోకపోతే కేదార్నాథ్ యాత్ర పూర్తవదని చెప్పుకుంటారు. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల 6 నెలల పాటు కేదార్నాథ్ టెంపుల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలు మూసివేయబడతాయి. ఆ 6 నెలల సమయంలో ఇక్కడికి ఎవ్వరూ రారు.